సికింద్రాబాద్ పరిధిలోని ఉప్పల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉప్పల్ రోడ్డుపై బైక్ను సిటీ బస్సు ఢీకొనడంతో గిగ్ వర్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ధరావత్ మహేష్ బ్లింకిట్ ఆన్లైన్ డెలివరీ సర్వీస్ కు చెందిన కంపెనీలో గిగ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఉప్పల్లోని బ్లింకిట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిరసనకు దిగిన వారిని సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతి చెందిన డెలివరీ బాయ్ కి బ్లింకిట్ గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుందని కంపెనీ సిబ్బంది చెప్పారు. అయితే మహేష్ ఫ్యామిలీని ఆదుకుంటామని హామీ ఇచ్చే వరకు కదిలేదిలేదని బంధువులు స్పష్టం చేశారు. అటు నిరసనకు దిగిన వారిని చెదరగొట్టారు పోలీసులు. నాయకులకి ఈరోజు బ్లింకిట్ అనే ఈ యొక్క అనుమతి లేని సంస్థ, ఎలాంటి పరిమితం లేని సంస్థ, ప్రభుత్వం ఒక కన్ను వేయాలని చెప్పేసి ఎలాంటి అనుమతులు లేని ఈ సంస్థని ఈ విధంగా కొనసాగిస్తున్నారు. ఈ సందులల్లో గొంతులల్లో ఇంత పెద్ద ఇందులో దరిదాపుల 200 మంది పైచిలుకు డెలివరీ బాయ్స్ ఉంటారు. మళ్ళీ 200 మంది పైచిలుకున్న డెలివరీ బాయ్స్ ఇక్కడికి వచ్చేసి ఈ సందులలో పెట్టేస్తే కామన్ పీపుల్స్ కూడా ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ పిల్లోడు, చదువుకునే పిల్లోడు పార్ట్ టైం జాబ్గా ఇక్కడ చేస్తున్నాడు జీవనోపాధికి. మరి ఈరోజు చనిపోయిండు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి ఇస్తాయా ప్రాణాన్ని? ఆ మనిషిని తీసుకొచ్చి ఇస్తాయా? వీళ్ళకి ఎలాంటి పరిమితులు లేవు. ఇప్పుడు ఈ పిల్లోడు చనిపోతే కనీసము తక్షణ సహాయం కింద ₹1 కూడా నోచుకోలేని పరిస్థితిలో ఏర్పడ్డది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలా. ముఖ్యంగా ఇలాంటి వర్కర్ల యొక్క, కార్మికుల యొక్క సమస్యలన్నీ కూడా కార్మికులను కడుపులో పెట్టుకోవాలని చూస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్నటి రోజు ఒక మోటార్ వెహికల్ యాక్ట్లో ఒక గైడ్లైన్ తీసుకురావడం జరిగింది. వైట్ ప్లేట్లు కూడా తోలుకోవచ్చు అని చెప్పేసి. ఈ వైట్ ప్లేట్లు తోలుకోవడం అనేది చట్టవిరుద్ధాన్ని వీళ్ళు చట్టపరంగా తీసుకొస్తున్నారు. మా డిమాండ్, మాకు సోషల్ సెక్యూరిటీ కావాలా, వెల్ఫేర్ బోర్డు కావాలా. ముఖ్యంగా ఈ కంపెనీలని చట్ట పరిధిలోకి తీసుకురావాలా. చట్టం చేసి ఈ కంపెనీలన్నీ చట్ట పరిధిలోకి తీసుకొస్తే దీనిపై ఆధారపడి ఉన్న లక్షలాది కుటుంబాలు బాగుపడతాయి. ప్రజాపాలన, ప్రజారాజ్యం అని, ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి మీరు మార్పు అని చెప్పి తీసుకొచ్చారు. మార్పులో భాగంగా చాలామంది చనిపోతున్నారు. నిన్న నైటు కాకతీయనగర్ మల్కాజీర్లో రాత్రి ఆర్థిక పరిస్థితులకు తట్టుకోలేక ఒక డెలివరీ బాయ్, జెప్టో డెలివరీ బాయ్ రాత్రి చనిపోయిండు. పొద్దున వరకు మేము గాంధీ హాస్పిటల్ నుండి అతను యూపీ బతుకుదొరి కోసం ఇక్కడికి వచ్చిండు. యూపీకి ఇప్పుడు పంపించేసి ఆ పంపించే లోపల మళ్ళీ ఇక్కడ జరగడంతో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరుల త్యాగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మరిచాయన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో మాట్లాడారు కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ప్రజలందరూ కూడా మాకు బానిసలుగా ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన వాళ్ళు కొనసాగించారు. అవినీతితో కూడినటువంటి పాలన కొనసాగించారు. ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ రోజు నిర్వహించారు. హైదరాబాద్లో ఉండి సచివాలయానికి వచ్చేవాడు కాదు, అంత నియంతగా అహంకారపూరితంగా పరిపాలన చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత మన దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నెత్తిన కూర్చున్నది. ఈ తెలంగాణ వెనుకబడినతనానికి, తెలంగాణకు జరిగిన అన్యాయానికి ప్రధానమైనటువంటి కారణము కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ. మన యొక్క దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. హైదరాబాద్ మహానగరానికి వన్నె తెచ్చిన దుర్గం చెరువు నేడు దుర్గంధానికి కేంద్రంగా మారుతుంది. ఒకప్పుడు బ్యూటిఫికేషన్తో టూరిస్టులను విశేషంగా ఆకట్టుకున్న చెరువు తాజాగా గుర్రపడెక్కతో నిండిపోయింది. చెరువు అంతటా గుర్రపడెక్కలతో నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గి దుర్వాసన వస్తుంది. మార్నింగ్, ఈవినింగ్ టైంలో చెరువు చుట్టుపక్కల కాలనీల్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రస్తుతం పూర్తిగా దుర్గంధంగా మారింది. పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రస్తుతం ఈ చెరువు అంతా కూడా గుర్రపు డెక్కతోటి నిండిపోయింది. ఈవెన్ టూరిజం డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన ఈ బోటింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ప్రస్తుతం పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చే పబ్లిక్ తో పాటు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న దోమలతోటి సావాసం చేయాల్సి వస్తుంది. ఐటీ ఏరియాలో ఆహ్లాదకరమైన స్పాట్ గా నిలిచిన దుర్గం చెరువు ఇప్పుడు దుర్గంధం వెదజల్లుతోంది. చుట్టూ ఎత్తైన బిల్డింగ్లతో సేద తీరేందుకు మంచి ప్లేస్ గా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల వారు దుర్గం చెరువును ఓ బెస్ట్ వాకింగ్ స్పాట్ గా యూజ్ చేస్తున్నారు. అయితే చెరువు క్లీనింగ్ పై జీహెచ్ఎంసీ పట్టించుకోకపోవడంతో కళావిహీనంగా మారుతోంది. చెరువులో చాలా గుర్రపు డెక్కలు అయినాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్యము, దోమల బెడద బాగున్నది. అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకుని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి దోమల వల్ల. మాదాపూర్ దుర్గం చెరువు, అపిస్పేట చెరువు, అలాగే మా శేరిలింగంపల్లి ఉన్న చెరువులలో ఈ ఏరియాలో ఎక్కువ గుర్రపు డెక్కలు ఉన్నాయి. దీని మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మా కోరిక. ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్, అధికారులు, ప్రభుత్వ నాయకులది ఉంటుంది, స్థానిక నాయకులది ఉంటుంది. కాబట్టి దీని మీద జాగ్రత్తగా తొందరగా చర్యలు తీసుకుంటే మంచిది. రిలాక్స్ కోసం మంచి స్పాట్ గా ఉన్న దుర్గం చెరువు ప్రస్తుతం గుర్రపు డెక్కతో నిండిపోయింది. మొదట్లోనే తొలగించకుండా అలసత్వం వహించడంతో చెరువు మొత్తం విస్తరించింది. గుర్రపు డెక్కతో పాటు దోమలు విపరీతంగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దోమలతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు బారిన పడే ఛాన్స్ ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చెరువు దుర్గం చెరువు. దుర్గం చెరువు ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితోటి, మంచినీటితోటి కలకల్లాడేది. ఇటీవల ఈ కమర్షియల్ బిల్డింగ్లు వచ్చిన తర్వాత మొత్తం కలుషితమైంది. ఎస్టీపీలు ఉన్నా కూడా ఈ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ ఇతర కమర్షియల్ కంపెనీస్ కానీ డైరెక్ట్ డ్రైనేజీ వాటర్ వదులుతున్నారు. అధికారులు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎస్టీపీ ద్వారా నీళ్ళు వచ్చేటట్టు చేసుకోవాలి. అట్లాగే గుర్రపు డెక్క కూడా ప్రతి సంవత్సరము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుర్రపు డెక్క తీస్తున్నాం అంటారు. ఇది ఎప్పుడు నిత్యనూతనంగా జరుగుతూనే ఉంటుంది. గుర్రపు డెక్కకు అధికారులకు ఏదైనా అవినాభావ సంబంధం ఉందా? ఇది ప్రతిసారి తీస్తూనే ఉంటారు. కాబట్టి ప్రజల సొమ్ముకి ఆన్సరబుల్ ఉండాలి, జవాబుదారీతనం చూపించాలి. హైడ్రా ఇటీవల చెరువుల పరిరక్షణ కోసం ముందుకు వస్తుంది కాబట్టి హైడ్రా దీన్ని టేకప్ చేసి ఈ చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ రాకుండా చేయాలి. అట్లాగే ఎంక్రోచ్మెంట్లు అంతా క్లియర్ చేసి గుర్రపు డెక్క కనుక మొత్తం పూర్తి స్థాయిలో పర్మనెంట్గా తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. గుర్రపు డెక్క కారణంగా దుర్గం చెరువులో బోటింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. దీంతో దుర్గం చెరువును సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పెడ్లింగ్ బోట్స్, పార్టీ బోట్స్, స్పీడ్ బోట్స్ అందుబాటులో ఉండగా ప్రస్తుతం అవన్నీ నిలిచిపోయాయి. చెరువు చుట్టూ ఉన్న చిరు వ్యాపారాలపై ఎఫెక్ట్ పడుతోంది. దుర్గం చెరువులో వాసనకు ప్రధాన కారణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగునీరు చెరువులో కలవడమేనని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో చెరువు నీరు పూర్తిగా పొల్యూట్ అవుతోందని చెప్తున్నారు. మొన్నటి వరకు బోటింగ్ ఆపేశారు, మళ్ళీ ఇటీవల ప్రారంభిస్తారు. కేవలం గుర్రపు డెక్క కారణం చూసి చేస్తున్నారు. చెరువు ఇటు నుంచి చాలా పెద్ద చెరువు ఇది. బోటింగ్ వేసి కొంచెం ప్రజలందరినీ అంటే ఫ్యామిలీస్ని ఆకర్షించే పద్ధతిలో బోటింగ్ నడిచేది గతంలో. గుర్రపు డెక్క వల్ల దాన్ని ఆపారు. తొలగిస్తున్నామని చెప్పారు. తొలగించాలి, పూర్తి స్థాయిలో తొలగించాలి, పర్మనెంట్గా తొలగించాలి. అట్లా ప్రజలందరినీ, సందర్శకుల్ని ఆకర్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దుర్గం చెరువు పక్కనే ఎస్టీపీ ఉన్నా మురుగునీటిని అందులోకి పంపకుండా నేరుగా చెరువులోకి వదులుతున్నారు. మురుగునీటితో పాటు వ్యర్థాలు చెరువులో చేరికతో గుర్రపు డెక్క వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ కు వచ్చేవారు తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. దోమలతో వాకింగ్ ట్రాక్ వద్ద ఎక్కువసేపు ఉండలేని పరిస్థితి ఉందన్నారు స్థానికులు. సాయంత్రం దోమల బెడద ఎక్కువ ఉండడంతో వృద్ధులు అటువైపే రావడం మానేశారు. విపరీతంగా గుర్రపు డెక్క వల్ల సాయంత్రం 4-5 గంటల నుంచే మనము దోమల బెడద విపరీతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఏ హోటల్లో కూర్చున్నా, లేకుంటే ప్రజలు ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చి కాసేపు కూర్చుందామన్నా కూడా సేద తీర్చలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దోమలు విపరీతంగా దాడి చేస్తున్నాయి. గుర్రపు డెక్కని పూర్తి స్థాయిలో తొలగించాలి, పర్మనెంట్గా తొలగించడం కోసం అధికారులు దానికోసం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దుర్గం చెరువు పరిస్థితి చేయి దాటడంతో హైడ్రా అధికారులు క్లీనింగ్ పై ఫోకస్ పెట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి గుర్రపు డెక్కను తొలగించాలని ఆదేశాలిచ్చారు. 15 రోజుల్లో చెరువు పూర్తిగా క్లీన్ అయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు గుర్రపు డెక్క తొలగింపు చర్యలు చేపడుతున్నారు. గుర్రపు డెక్కను వేగంగా తొలగించేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక కెమికల్స్ చల్లుతున్నారు. కెమికల్ ప్రభావంతో గుర్రపు డెక్క ఎండిపోయిన తరువాత వాటిని యంత్రాల ద్వారా చెరువు నుంచి తొలగిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. ఎక్విప్మెంట్ మనకేం కావాలంటే దీనికి 2-3 థర్మాకోల్ కావాలి,
దీనికి ఒక తాళ్ళు కావాలి, ఒక 5-6 బెండలు తాళ్ళు కావాలి. మళ్ళీ అందులో మిషన్లు 2 మిషన్లు దిగినాయి. మేము లేబరు దాంట్లోకి పోయి ఒక రింగ్, ఒక 6 ఎకరం రింగ్ చుట్టేస్తాం. చుట్టేసి అటొకరు ఇటొకరు నిలబడి ఆ సైడ్లు గుంజుకుంటా అంటే మిషన్లు తీసేస్తూ ఉంటాయి. దానికి చుట్టూ 2 మిషన్లకు అందించే బాధ్యత మాది. మేము డ్రోన్ తోటి కెమికల్ కొట్టేసినాం, ఇక రాదన్నమాట, ఇది కుళ్ళిపోతుంది. మళ్ళీ ఇది అయిపోయాక చెరువు మీద ఒక 2-3 ఉండి మెయింటెనెన్స్ చేసుకుంటే ఇది ఎదుగుదల అనేది ఆగిపోతుంది. మళ్ళీ దీన్ని పట్టించుకోకుంటుంటే మళ్ళీ చెరువు మొత్తం అవుతూ ఉంటుంది. ఇసి పెడితే మళ్ళీ చెరువు అంతా అయ్యి మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ మొదటి నుంచి తీయాల్సి వస్తుంది. ఇది ఒకసారి అయిపోయినప్పుడే దీని తగిన జాగ్రత్తలు తీసుకుంటే సెట్ అయిపోతుంది. మేము వచ్చినప్పుడు అసలు అవపలే మాకు చెరువు అంతా, ఇదంతా అయిపోలే. ఇప్పుడు మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. దుర్గం చెరువు ఒక్కటే కాకుండా సిటీ పరిధిలోని అనేక చెరువుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో అన్ని చెరువుల సంరక్షణపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్ నూర్ఖాన్ బజార్లోని ఫోకస్ హైస్కూల్ విద్యార్థులను వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది. విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించి నెహ్రూ జూ పార్కుకు అందించారు. జూ పార్కులోని ఖడ్గమృగాన్ని దత్తత తీసుకుని దాని సంరక్షణ కోసం 3 నెలలకు సరిపడా 30,000 రూపాయల చెక్కు అందించారు. పార్కు క్యూరేటర్ జె వసంతకు చెక్కును అందించారు. ఫోకస్ హైస్కూల్ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు క్యూరేటర్. ప్రస్తుతం పార్కులో 5 ఖడ్గమృగాలు ఉన్నట్లు తెలిపారు. జంతు దత్తత పథకం లేదా సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా ప్రజలు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరిగినా కానీ పనులు కొన్ని సందర్భాల్లో లంచమిస్తే క్షణాల్లో కంప్లీట్ అవుతాయి. అయితే లంచం ఇచ్చేందుకు మనసు ఒప్పక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. పక్కా సమాచారంతోనే ఏసీబీ సిబ్బంది లంచం తీసుకుంటున్న ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. అయితే లంచం తీసుకుంటున్నట్లు ఎవిడెన్స్తో సహా నిరూపించటం ఎలా? పట్టుబడిన సిబ్బంది దగ్గర పింక్ బాటిల్ ఎందుకు పెడతారు? ఏసీబీ రైడ్స్లో అదే ఎందుకు కీలకమో తెలుసుకునేందుకు వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ ఆఫీసుల్లో సకాలంలో పనులు పూర్తి కాక సామాన్య జనం ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజుల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక కొందరు సిబ్బందితో బేరమాడి లంచం ఇచ్చి పనులు కంప్లీట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే లంచం ఇచ్చేందుకు ఏమాత్రం ఒప్పుకోక కొందరు బాధితులు ధైర్యంతో అధికారులను ఆశ్రయిస్తారు. ఏసీబీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని బాధితులకు కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని సదరు అధికారికి ఇవ్వమని చెబుతారు. ఏసీబీ సిబ్బంది ఇచ్చిన కరెన్సీ నోట్లకు ముందుగానే ఫినాప్థిలిన్ కలర్లెస్ పౌడర్ రాస్తారు. పౌడర్ రాసిన తర్వాత రెన్సీ నోట్లను కట్టకడతారు. ఈ పౌడర్ ఏమాత్రం కళ్లకు కనిపించకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. లంచం డిమాండ్ చేసినా సదరు అధికారికి నోట్ల కట్టను ఇవ్వవలసిందిగా బాధితుడికి ఇస్తారు. సిబ్బంది లంచంగా నోట్ల కట్టను తీసుకోగానే రెడీ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకుంటారు ఏసీబీ అధికారులు. పింక్ కలర్ బాటిల్ ఏముండదు, అది ఆల్కలైన్ సొల్యూషన్ తెల్లగానే ఉంటుంది. ఫినాప్థిలిన్ అనేటువంటి కెమికల్ కలర్ ఉండదు దానికి. ఆ కలర్ మీరు ఒకసారి ఈ ఫినాప్థిలిన్ అనేది ఒకసారి ఈ ఆల్కలైన్ సొల్యూషన్తో కాంటాక్ట్ అయితే కలర్ మారిపోతుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక వస్తువును ముట్టుకున్నారు, ఒక డాక్యుమెంట్ ముట్టుకున్నారు, నేను ముట్టుకోలేదు, మీరు అంత అబద్ధము నేను అసలు తెలీదు అనుకుంటే మీరు ఆ డాక్యుమెంట్ను ముట్టుకొని ఉంటే దానిపైన ఫినాప్థిలిన్ పౌడర్ అంటే కలర్ లేని పౌడర్ అన్నమాట. దాన్ని ముట్టుకున్నారంటే ఈ సొల్యూషన్లో చేయబెడితే కలర్గా పింక్ కలర్గా మారుతుంది. అందుకోసమని యాంటీ కరప్షన్ బ్యూరో కేసుల్లో ఎవిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది కెమికల్గా ఎవిడెన్స్ ఎందుకంటే 100% ప్రూఫ్ అవుతుంది. ముందుగానే అలర్ట్ ఉండే ఏసీబీ అధికారులు బాధితుడిచ్చిన కరెన్సీ నోట్లను తీసుకున్న ఉద్యోగిని అదుపులోకి తీసుకుంటారు. లంచం తీసుకున్న సిబ్బంది చేతికి అంటుకున్న ఫినాప్థిలిన్ పౌడర్ ఏమాత్రం చెడిపోకుండా జాగ్రత్త పడతారు. కలర్లెస్ పౌడర్ కావడంతో ఉద్యోగి చేతులను ఆల్కలైన్ సొల్యూషన్తో కడుగుతారు. ఆల్కలైన్ సొల్యూషన్ పౌడర్ మాదిరిగానే కలర్లెస్ ఉండటంతో సిబ్బంది చేతులకు సొల్యూషన్ తాకిన తరువాత ఫినాప్థిలిన్ పౌడర్ పింక్ కలరుగా మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో లంచం తీసుకోకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్త పడతారు. చేతితో కరెన్సీ నోట్లు తీసుకోకుండా ఆఫీస్ డ్రాలో కానీ బ్యాగులో పెట్టేలా బాధితులకు చెబుతారు సిబ్బంది. చేతితో తీసుకుంటే రెడీ హ్యాండెడ్ గా దొరుకుతామనే భయంతో అలా చేస్తారని అంటున్నారు నిపుణులు. బాధితుడే డబ్బులు టేబుల్ డ్రాలో గానీ బ్యాగులో బలవంతంగా పెట్టాడని బుకాయిస్తారని నిపుణులు అంటున్నారు. ఏసీబీ అధికారులు సదరు సిబ్బంది చేతులను సొల్యూషన్తో కడిగిన ఆధారాలు లభించవని, అలాంటి సందర్భాల్లో ఇతర ఎవిడెన్స్ బేస్ చేసుకుని చర్యలు చేపడతామని చెబుతున్నారు అధికారులు. 50,000 1,00,000 2 లక్షలు నోట్లు ఇచ్చాడు, ఆయన ముట్టుకొని బ్యాగులో పెట్టుకున్నాడు, డ్రాయర్లో పట్టుకున్నాడు,
అని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఈ నోట్ నంబర్లు కూడా అన్నీ కూడా ఈయనకి ఇచ్చేటప్పుడు పంచనామా ముందుగానే రాసుకొని ఫలానా నోట్లు ఫలానా పర్పస్గా ఫలానా ఫెనాప్థలిన్ పౌడర్ చల్లి ఆయన చేతికి ఇచ్చామని. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నోట్లు తీసుకునేటప్పుడు నాకు డ్రాయర్ తెరిచి దీంట్లో వేయమంటారు. సో అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు నోటుకున్న పౌడర్ ఒకటి గుర్తించబడుతుంది. నేను ముట్టుకొని లేదు వాడే డ్రాయర్ తెరిచి వాడే చేసినారన్నా కూడా అప్పుడు కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. సో ఆ చేతికిస్తే చేతిలో మామూలుగా కూడా చేతికిస్తే చేతిలో నుంచి డ్రాయర్లో వేయని పర్సులో వేయని ఎక్కడన్నా పెట్టుకొని అది ఎవిడెన్స్గా కలెక్ట్ అవుతుంది. ఏసీబీ రైడ్ జరిగినప్పుడు పింక్ కలర్ బాటిల్లో కనిపించే ఆల్కలైన్ సొల్యూషన్తో సదరు అవినీతి అధికారి లంచం తీసుకున్నారా లేదా అనేది తేలిపోతుంది. నేరాన్ని ఆధారాలతో సహా నిరూపించేందుకు ఏసీబీ అధికారులకు ఫినాప్థలిన్ పౌడర్, ఆల్కలైన్ సొల్యూషన్ అత్యంత కీలకమైందంటున్నారు నిపుణులు. సీజన్తో సంబంధం లేకుండా రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. 2023లో టైఫాయిడ్ మరణాల్లో తెలంగాణ దేశంలో సెకండ్ ప్లేస్లో ఉందని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన రిపోర్ట్ తెలిపింది. స్ట్రీట్ ఫుడ్స్, పొల్యూట్ వాటర్తోనే టైఫాయిడ్ తీవ్రమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన మెడికల్ సర్టిఫికేట్ సంస్థ 2023లో దేశవ్యాప్తంగా టైఫాయిడ్ మరణాలపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. టైఫాయిడ్ ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా మృతుల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో నిలిచినట్లు సంస్థ తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా 1075 మంది మృతుల్లో యూపీ నుంచి 377 మంది, రాష్ట్రం నుంచి 202 మంది ఉన్నట్లు స్పష్టం చేసింది. తర్వాతి స్థానంలో పంజాబ్, ఢిల్లీ ఉన్నట్లు తెలిపింది. కలుషిత నీరు, ఫుడ్ కంటామినేషన్ తోనే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సిటీల్లో చాలా చోట్ల స్వచ్ఛమైన తాగునీరు దొరక్క మురికి వాడల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ తోడై తీవ్ర జ్వరాలకు కారణమవుతున్నాయన్నారు. రోడ్ల వెంబడి అమ్మే చిరుతిళ్లు, జంక్ ఫుడ్ తో బ్యాక్టీరియా శరీరంలోకి చేరి టైఫాయిడ్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ముందుతో కంపేర్ చేస్తే కనుక టైఫాయిడ్తో సింపుల్ టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో టైఫాయిడ్ అనేది పేగుల్లోకి వచ్చే ఇన్ఫెక్షన్. అది సో పేగులకు వచ్చే ఇన్ఫెక్షన్లో చాలా రకాలు ఉంటాయి. పేగులకు రంధ్రాలు పడడం కానీ, తర్వాత అబ్స్ట్రక్షన్ కావడం కానీ, తర్వాత ఒకసారి టైఫాయిడ్ ఎన్సెఫలోపతి అంటాం, బ్రెయిన్కి పోవడం కానీ. సో ఇటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నార్మల్గా సింపుల్ టైఫాయిడ్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసేసి తర్వాత కరెక్ట్ టైంకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక డెత్ అనేది చాలా అరుదు. వాటర్ కంటామినేట్ అవుతుందో అది ఒక సోర్స్ ఉంటుంది, ఫుడ్ కంటామినేట్ అయితే అది ఒక సోర్స్ ఉంటుంది. రెండవది ఏంటంటే హైజీన్, పర్సనల్ హైజీన్. మనం హ్యాండ్స్ సరిగ్గా ప్రాపర్గా చేయకుండా, అంటే యాక్చువల్గా ఒక పేషెంట్కి టైఫాయిడ్ వచ్చిన తర్వాత అది దాని స్టూల్లో పోతూ ఉంటుంది, మోషన్లో పాస్ చేస్తూ ఉంటాడు. ఆ మోషన్ మనం ఎవరైనా టచ్ చేయడం కానీ, ఆ మోషన్ పార్టికల్స్ ఏదైనా వాటర్లో కంటామినేట్ కావడం కానీ అటువంటివి మనం తీసుకుంటే కనుక మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు సపోజ్ మనకే టైఫాయిడ్ ఉంది, మనం హ్యాండ్ సరిగా వాష్ చేసుకోలేదు, ఇటువంటి ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో ఇటువంటి హ్యాబిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి హ్యాండ్ వాష్ కానీ తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటెన్స్ కానీ తక్కువ ఉండొచ్చు కావచ్చు. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. వర్షాకాలంలో కాలువల్లోకి మురుగునీరు కలిసిపోవడంతో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. స్లమ్ ఏరియాల్లో వాటర్ కంటామినేషన్ అధికంగా ఉంటోందంటున్నారు డాక్టర్లు. చాలా మంది జ్వరం వచ్చినా రోజుల తరబడి హాస్పిటళ్లకు వెళ్ళక సొంత వైద్యం చేసుకుంటుండటంతో కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతున్నట్లు చెప్పారు. బాడీపై యాంటీబయోటిక్స్ కూడా పనిచేయకపోవడానికి కియాంటో మైక్రోబైల్ రెసిస్టెన్స్ కారణమని చెప్తున్నారు. ప్లస్ నీళ్ళను కూడా ఒకవేళ మనకు సేఫ్టీ వాటర్ లేదని అనుకున్నప్పుడు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఆ వాటర్ తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బయట ఈ ఫుడ్ వెండర్స్ ఉంటారు కదా, అటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పర్సనల్ హైజీన్. విధిగా మనం మోషన్ వెళ్ళిన తర్వాత లేకుంటే యూరిన్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, తర్వాత ఫుడ్ తినడానికి ముందు క్లియర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే కనుక దాదాపు 99% మనకు టైఫాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు. సపరేట్ సీజన్ అంటూ ఏమి ఉండదు. సో ఫుడ్ కంటామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కువ వర్షాకాలంలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ టైంలో వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అంతా సీజనల్ వేరియేషన్ అయితే పెద్దగా ఏమి ఉంటుంది. సో మనకి ఫీవర్ స్టార్ట్ అవుతుంది ముందు, లో గ్రేడ్ స్టెప్ లాడర్ ఫీవర్ అంటాము. స్లోగా ఫీవర్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పైకి ఎక్కుంటూ పోతూ ఉంటుందండి. సో ఇటువంటి లక్షణాలు వచ్చి ఇంకా వేరే లక్షణాలు ఏం లేకుండా, అంటే దగ్గు కానీ, జలుబు కానీ, తర్వాత యూరిన్ కంప్లైంట్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా ఉంటే కనుక దీన్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక లక్షణం ఏంటంటే టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి కడుపు నొప్పి, తర్వాత వాంతులు, విరోచనాలు ఇటువంటివి కూడా ఉండొచ్చు.
రైనీ సీజన్లో టైఫాయిడ్ వచ్చేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్నా ప్రస్తుత కాలం వయసుతో సంబంధం లేకుండా కేసులు రికార్డ్ అవుతున్నాయి. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఏటా 400కు పైగా కేసులు నమోదవుతున్నాయని సూపరింటెండెంట్ తెలిపారు. చిన్నపిల్లల్లో రెసిస్టెన్స్ తక్కువ ఉండడంతో తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. వృద్ధుల్లోనూ వ్యాధి నిరోధకత తక్కువ ఉండడంతో టైఫాయిడ్ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా చిన్నపిల్లలు, తర్వాత అదర్ డెబిలిటీస్ లైక్ గుండె జబ్బులు, షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్, సో వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటే వాళ్ళకి కూడా చిన్నపిల్లతో లాగా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. పర్ ఇయర్ ఆల్మోస్ట్ మనకింత 470, 500 లోపే ఉంటుంది. సేఫ్ వాటర్ తీసుకోవాలి, సేఫ్ ఫుడ్ తీసుకోవాలి, విధిగా హ్యాండ్ వాష్ కానీ, తర్వాత ఇవన్నీ తినేటప్పుడు కానీ, లేకుంటే మనం మలమూత్రాలకు పోయించినప్పుడు కానీ విధిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో బయట మనకి ఈ ఫ్లైస్ ఉంటాయి కదా, ఈగలు అటువంటి ఉన్న ప్లేస్లలో ఈ జ్యూసెస్ కానీ, కేన్ జ్యూసెస్ కానీ, పానీపూరి కానీ, ఇటువంటి వాళ్ళ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటే రాకుండా జాగ్రత్త పడవచ్చు. టైఫాయిడ్ ముదిరితే పేగుల్లో రంధ్రాలు, సెప్సిస్, ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కోలుకోవచ్చని అంటున్నారు డాక్టర్లు. తీవ్ర జ్వరాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను అధికార దుర్వినియోగం, కుటుంబ సభ్యుల పాలనలో జోక్యంతో సర్పంచ్పై సీరియస్ అయ్యారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. శంకర్పల్లి మండలం మోకిలాతాండా సర్పంచ్ శాంతమ్మను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కింద చర్యలు చేపట్టామన్నారు. 6 నెలల పాటు ఉప సర్పంచ్ బాధ్యతలను నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలలో టైం తెలుసుకోవాలంటే గూగుల్ సాయం కీలకం. కానీ చదువురాని, టెక్నాలజీ తెలియని సాధారణ ప్రజలకు పరిస్థితి ఏంటి? రోజురోజుకు పెరుగుతున్న ప్రపంచీకరణతో ఇండియా నుంచి విదేశాలకు వలస వెళ్లేవారు వేగంగా వెళ్తున్నారు. తమ బంధువులు, పిల్లలతో మాట్లాడాలి అనుకునే వారందరికీ సమయం తెలిపేలా ప్రపంచ దేశాల సమయాలని ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. 1 కాదు 2 కాదు, ఏకంగా 176 దేశాల సమయాన్ని ఒకే పటంపై చూపిస్తూ ఉన్న మల్లేశంతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అనంత విశ్వంలో భూమి అనేది ఒక చిన్న గ్రహం. అయితే ఏదైతే మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి అనేది ఉందో, ఆ గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ సమయాలు నమోదవుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. వరల్డ్ క్లాక్ని క్రియేట్ చేశారు మన పొన్నం మల్లేష్ గారు. ఇప్పుడు మనం ఆయన దగ్గరే ఉన్నాము. అయితే 1 కాదు 2 కాదు, సుమారు 176 దేశాలతో కూడినటువంటి ఒక వరల్డ్ క్లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎలా క్రియేట్ చేశారు, ఇది తయారు చేయడంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు 176 దేశాలతోటి ఒక వరల్డ్ క్లాక్ని క్రియేట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ఇది తయారు చేయడానికి గతంలో నేను కలియుగ క్యాలెండర్ని, కలియుగ పంచాంగం కూడా రూపొందించాను. ఇంకా కొత్త ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మనం ఏ టైం చూడాలన్నా ఒక్కొక్క వాచ్ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకే ప్లేస్లో అనేక దేశాల సమయాలను ప్లేస్లో ఒకే టైం చూడాలంటే కష్టమవుతుందని ఒకే టైంలో అన్ని దేశాలు, అంటే మన భారతదేశం సమయాన్ని బట్టి మిగతా దేశాల సమయం కూడా మనం ఆ సమయంతో చూసుకోవచ్చు. ఉదాహరణకు మనకు యూఎస్ఏ టైం అనుకో, మనకు మన భారతదేశ సమయము 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. అదే యూఎస్ఏ ఇక్కడ ఉంది కదా, యూఎస్ఏ టైం చూసుకుంటే 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. ఇలా చూసుకున్నట్టే 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. అట్లా మనము మన భారతదేశ సమయంతో మన విదేశాల సమయాన్ని కూడా ఇక్కడే మనం ఒకే ప్లేస్లో 176 దేశాల సమయాన్ని చూసుకోవచ్చు. ఇందులో ఇది గంటలు కూడా మనకు 4 గంటలుగా 4 విభజించాము. గంటని 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45, 60 అలా ఈజీగా గుర్తించవచ్చు. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు ఒక దేశంలో ఉదయం అయితే ఇంకో దేశంలో రాత్రి అవుతుంది. ప్రపంచంలో మనం ఏ టైం చూడాలన్నా ఒక్కొక్క వాచ్ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకే ప్లేస్లో అనేక దేశాల సమయాలను ప్లేస్లో ఒకే టైం చూడాలంటే కష్టమవుతుందని ఒకే టైంలో అన్ని దేశాలు, అంటే మన భారతదేశం సమయాన్ని బట్టి మిగతా దేశాల సమయం కూడా మనం ఆ సమయంతో చూసుకోవచ్చు. ఉదాహరణకు మనకు యూఎస్ఏ టైం అనుకో, మనకు మన భారతదేశ సమయము 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. అదే యూఎస్ఏ ఇక్కడ ఉంది కదా, యూఎస్ఏ టైం చూసుకుంటే 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. ఇలా చూసుకున్నట్టే 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. అట్లా మనము మన భారతదేశ సమయంతో మన విదేశాల సమయాన్ని కూడా ఇక్కడే మనం ఒకే ప్లేస్లో 176 దేశాల సమయాన్ని చూసుకోవచ్చు. ఇందులో ఇది
గంటలు కూడా మనకు 4 గంటలుగా 4 విభజించాము. గంటని 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45, 60 అలా ఈజీగా గుర్తించవచ్చు. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు ఒక దేశంలో ఉదయం అయితే ఇంకో దేశంలో రాత్రి అవుతుంది. దాన్ని కూడా మనం ఇందులో బ్లూ కలరు, రెడ్ కలర్ ఉన్నాయి. రెడ్ కలరు పగలు, బ్లూ కలరు ఉదయం, అట్లా మనం డిఫరెంట్ చేసుకొని చూసుకోవచ్చు. దీన్ని ఒక ప్రపంచ నమూనా తీసుకొని గ్లోబు పైన యూనివర్సల్ని లో మనం రూపొందించడం జరిగింది. దీన్ని ఇది ఇంతవరకు ఇలాంటి గడియారం రూపొందించలేదు. దీన్ని తయారు చేసినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. గతంలో నేను కలియుగ క్యాలెండర్ పంచాంగం తయారు చేసినందుకు ఇండియా బుక్ రికార్డు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఇంకా వల్లూరి ఫౌండేషన్లో నంది అవార్డు, తెలుగు లలిత కళా సమైక్య ద్వారా కలియుగ పంచాంగకర్త కూడా సన్మానం పొందడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ క్లాక్ తయారు చేయడానికి మీరు ఉపయోగించినటువంటి ఏమి దీంట్లో వాడారు? దీన్ని మొత్తం ఒక ప్లైవుడ్ షీట్ తీసుకొని ఇవన్నీ వినైల్ ప్రింటు చాలా రిస్క్తో కూడుకున్నది. అయినా కానీ కష్టపడి ఒక 6 నెలలు కష్టపడి తయారు చేయాలి జరిగింది. అంటే మీరు దేని సహాయంతో దీన్ని తయారు చేశారు? ఎక్కువ అంటే మనం గూగుల్లో వెతికి బాగా పరిశోధించి సమయాన్ని డివైడ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ దేశాలు ఎక్కడ పెట్టాలి, ఒక్కొక్క దేశంలో సమయాలు డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని విడివిడిగా చేసి దాన్ని మళ్ళీ ఒకే స్థానంలో రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రయోగం చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? ఆలోచన వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ దాన్ని మనం చేయడానికి ఒక 6 నెలలు పట్టింది. మామూలుగా 6 నెలలు మనం నిరంతరంగా కృషి చేస్తే కానీ తయారు కాలేదు. ఇది వరల్డ్ క్లాక్ తయారు చేయడంలో మీరు ఎదుర్కొన్న ప్రధానమైన సవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? సవాళ్ళు అంటే ఇక ఈ డీటీపీ చేయాలంటే ఎవ్వరు ఈ సర్కిల్లో చేయాలంటే ఎవ్వరు చేయలేదు. మామూలుగా స్క్వేర్లో చేస్తారు, కానీ సర్కిల్లో చేయాలంటే చాలామందిని కలవాల్సి వచ్చింది. ఇక దానికి చాలా కృషి చేశాను దాన్ని కూడా. ఇక అంటే 6 నెలలు అవుతుందని చెప్తున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఇంకేమైనా క్రియేట్ చేసే ఆలోచనలు ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర? భవిష్యత్తులో వాటర్తో నడవడానికి వాచ్ని తయారు చేయడానికి దాన్ని క్లిప్సిడ్ అంటారు. అది వాటర్ తోటి నడుస్తుంటుంది. దాన్ని ఇప్పుడు పరిశీలనలో ఉన్నది. దాన్ని నెక్స్ట్ రిలీజ్ చేయడానికి ఆలోచన ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా మనం ఆల్రెడీ వరల్డ్ క్లాక్ అనే కాదు, ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ కలియుగ క్యాలెండర్ అని కూడా పున్నం మల్లేష్ గారు గతంలో తయారు చేసినటువంటి మనకి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? మామూలుగా క్యాలెండర్ అయితే 1 సంవత్సరం వరకు మాత్రం చూస్తాము. అలా కాకుండా ఒకే దాంట్లో అనేక సంవత్సరాల క్యాలెండర్ని ఇందులో చూసుకోవడానికి వీలుంది. ఇది కూడా క్రీస్తు పూర్వం అంటే కలియుగం, క్రీస్తు అంటే ద్వాపర యుగం కాంచెలు కూడా చూసుకోవచ్చు ఇందులో. కలియుగం అంటే 4 లక్షల సంవత్సరాల వరకు ఇందులో చూసుకోవడానికి వీలుంది. ఒక డేట్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? డేటు ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనం ఇది 2027 ఫిబ్రవరి. ఈ ఫిబ్రవరిని ఇక్కడ ఇదో ఇయర్స్, ఇవో నెలలు. ఈ సంవత్సరానికి నెల పెట్టినట్టయితే ఈ క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 2027 1వ తారీఖు సోమవారం. అట్లా ఈ కలియుగం మొత్తం చూసుకోవచ్చు ఇందులో. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని. ఇప్పుడు ఇవి క్రియేట్ చేయడంలో మీరు ఒక్కళ్ళేనా, మీతో పాటు ఎవరైనా దీంట్లో ఈ ప్రయత్నంలో పాల్పంచుకున్నారు? నేను ఇండివిజువల్గా చేశాను దీన్ని, ఎవరు గ్రూప్గా లేదు. నా సొంతంగా తోటి నా వేరే ఎవరితో ప్రమేయం లేకుండా వేసుకున్నాను. అదే చూసాం కదా, అంటే సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే వారి యొక్క బంధువులు వేరే వేరే దేశాల్లో నివసిస్తున్నటువంటి వారు కావచ్చు, వాళ్ళ కోసం వీళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఇది తయారు చేశానని చెప్తున్నారు. కాబట్టి కొంచెం దీనికి ఏదైనా ప్రభుత్వం కూడా నాకు ఏదైనా సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని తయారు చేస్తానని పున్నం మల్లేష్ గారు మనకి చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనితో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ సహా టౌన్లలో రోజువారీ ప్రయాణాల కోసం జనం ఎక్కువగా ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ సర్వీసులపైన ఆధారపడుతూ ఉన్నారు. మొదట్లో తక్కువ రేట్లు, వేగవంతమైన సేవలతో ఆకట్టుకున్న క్యాబ్ సర్వీసులు రాను రాను రేట్లు పెంచి డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇబ్బందులు వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రైవేట్ సర్వీసులకు ధీటుగా టాక్సీ సర్వీసులు ప్రారంభించింది కేంద్రం. భారత్ టాక్సీ పేరుతో సేవలందిస్తోంది.
ఓలా, ఊబర్, ర్యాపిడో ట్యాక్సీలకు పోటీగా కేంద్ర సర్కార్ భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది. ప్రైవేట్ క్యాబ్ ట్యాక్సీలలో అధిక కమిషన్లు, రేట్ల పెంపు, డ్రైవర్ల అకౌంట్ల బ్లాక్, లాస్ట్ మినిట్లో ప్యాసింజర్లకు రైడ్స్ క్యాన్సిలేషన్ సమస్యలు సాధారణమయ్యాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం భారత ట్యాక్సీలు కొత్త క్యాబ్ సేవను ప్రారంభించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవ దృక్పథంతో భారత్ ట్యాక్సీని రూపొందించింది. సర్కార్ సపోర్టు ఉన్న క్యాబ్ ప్లాట్ఫామ్, డ్రైవర్లపై కమిషన్ల భారం తగ్గించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. ఓలా, ఊబర్ల మాదిరిగా నియంత్రణలోని సర్ప్రైజింగ్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఫేర్ స్ట్రక్చర్ ముందుగానే స్పష్టం చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. డేటా భద్రత, ప్రయాణికుల సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. ఈ భారత్ ట్యాక్సీ వల్ల ఓలా, యూబర్, ర్యాపిడోకి ఢీకొట్టే విధంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఈ భారత్ ట్యాక్సీ ఓలా, యూబర్, ర్యాపిడోకు దీటుగా ఈ భారత్ ట్యాక్సీ మంచి రేట్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఓలా, యూబర్, ర్యాపిడో ఏ విధంగా పీడిస్తుందో ఇష్టానుసారంగా ఇటు వినియోగదారులకు కానీ, ఇటు డ్రైవర్లను కానీ ఈ కార్పొరేట్ సంస్థలు రక్తాలు తాగుతున్నాయి. దానికి విరుద్ధంగా భారత్ ట్యాక్సీ అనేది ఉండాలా, ఇటు వినియోగదారులకు, ఇటు డ్రైవర్లకు కూడా మేలు చేసే దిశగా ఉండాలా. భారత్ ట్యాక్సీలో డ్రైవర్లు రిజిస్టర్ కావడానికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ సహా ఇన్సూరెన్స్, ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అందజేస్తే సరిపోతుంది. ప్రభుత్వ పోర్టల్ యాప్ ద్వారా ఈజీగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రైవేట్ అగ్రిగేటర్లలో లాగే భారీ కమిషన్లు కట్ చేయకుండా సంపాదనలో ఎక్కువ భాగం డ్రైవర్కే అందేలా విధానం రూపొందించారు. సరికొత్త యాప్తో ట్యాక్సీ డ్రైవర్ల ఆదాయం స్థిరంగా ఉండటమే కాకుండా జీవనోపాధికి భరోసా కలుగుతుందని భావిస్తున్నారు. మాకు ట్యాక్సీ డ్రైవర్లకి మేలు జరిగేట్లాగా, మంచి రేట్స్, గిట్టుబాటు ధరలు వచ్చేట్లాగా, ఇద్దరికి సమానంగా ఉండేట్లాగా అయితే మేము స్వాగతిస్తున్నాము. మన హైదరాబాద్లో వచ్చినాక ఇక దాన్ని బట్టి చూడాలి. దయచేసి మన క్యాబ్ డ్రైవర్ మిత్రులు, ట్యాక్సీ డ్రైవర్ మిత్రులు ఈ భారత్ ట్యాక్సీని స్వాగతించండి, సపోర్ట్ చేయండి. దాన్ని సపోర్ట్ చేస్తేనే మనం దాని గురించి తెలుస్తుంది. వచ్చినాక దాంతో మనం కొన్ని రోజులు కాలం గడిపితే, కొన్ని రోజులు దాంట్లో కూడా బిజినెస్ చేస్తే తెలుస్తుంది. భారత్ ట్యాక్సీలతో సేఫ్, భద్రతతో కూడిన జర్నీ అందుతుందని కేంద్రం చెబుతోంది. సర్జు ఛార్జీల భారం తగ్గడం, రైడ్ క్యాన్సిలేషన్లపై నియంత్రణ, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో జనం ఎక్కువ భారత్ ట్యాక్సీలను ఉపయోగించే ఛాన్స్ ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో నుంచి ఎంతమంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్లో సర్వీసులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ కావడంతో నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో మరియు పోర్టర్, అంకుల్ డెలివరీ లాంటి సంస్థలు మా ఆటో డ్రైవర్లని, మా గూడ్స్ డ్రైవర్లని, మా క్యాబ్ డ్రైవర్ సోదరులని రక్తాన్ని వాళ్ళ లాభంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము దీన్ని 100% వ్యతిరేకిస్తున్నాం. సో ప్రభుత్వం చేసేది ఏదైనా కూడా డ్రైవర్లకి మరియు ఆటో సోదరులకి అనుకూలంగా ఉండేటట్టు రేట్లు ధరను నిర్ణయించాలి. ఇది ఫ్యూచర్లో హైదరాబాద్లో కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా వాళ్ళకి, డ్రైవర్లకి ఆమోద్యకరమైన రేట్ను నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొదటి ట్యాక్సీ సర్వీస్ యాప్కి అటు జనం, రైడర్స్ నుంచి భారీగా స్పందన వస్తుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబులు భారత్ ట్యాక్సీ ఎంత మేరకు పోటీ ఇస్తోందన్న ఆసక్తి నెలకొంది. వెండి ధర రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో జర్మన్ సిల్వర్కు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అచ్చం వెండిలాగే ఉండటంతో మ్యారేజ్ లాంటి శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాల్లో జర్మన్ సిల్వర్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. తక్కువ ఖర్చులోనే రిచ్ లుక్ వస్తుందనే అభిప్రాయంతో జర్మన్ సిల్వర్పై మక్కువ చూపుతున్నట్లు తెలిపారు. జర్మన్ సిల్వర్ డిమాండ్, వస్తువులు, ప్రైస్పై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బంగారం, వెండి ధరలు రోజు రోజుకి కొండకి కూర్చుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇక బంగారంతో పోలిస్తే వెండి ధరలు అయితే మరింత ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇక సామాన్య ప్రజలు వెండి చూస్తేనే బాబోయ్ అనాల్సిన రోజులు కూడా వచ్చేసాయి. మొన్నటి వరకు దాదాపు 4 లక్షల వరకు వెళ్ళిన వెండి కాస్త తగ్గుతున్నప్పటికీ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలైతే అసలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వెండి బదులు కూడా ప్రత్యామ్నాయంగా జర్మన్ సిల్వర్ని ఎక్కువగా కొంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. నేను కొత్తపేటలో ఉన్న క్రేజీ సిల్వర్ షైన్ అనే షాప్లో ఉన్నాను. దాదాపు ఇక్కడ మనం షాప్లో చూసుకున్నట్టయితే వెండి వస్తువులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కూడా మనకు జర్మన్ సిల్వర్ వస్తువులన్నీ కూడా దగదగ మెరిసిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పూజా సామాగ్రి దగ్గర నుంచి పెళ్లి కావచ్చు, అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ మధ్య కాలంలో అన్నీ కూడా జర్మన్ సిల్వర్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ మనతో పాటు షాప్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఏ విధంగా ఉంది, దాంతోపాటు వెండి ధరలు పెరగడంతో జర్మన్ సిల్వర్కి ఏమైనా క్రేజ్ పెరిగిందా, లేదంటే ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు దీపిక అండి. క్రేజీ సిల్వర్ షైన్ మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. మన బ్రాంచెస్ వచ్చేసి కొత్తపేటలో ఉంది, చందానగర్లో ఉంది, కేపీహెచ్పిలో ఉంది, విజయవాడ ఎంజీ రోడ్లో కూడా ఉందండి.
ఓకే అండి. అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉందండి? అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే వెండి అసలు మాట ఎత్తితేనే బాబోయ్ అంటున్నారు ప్రతి ఒక్కరు, అంతలా పెరిగిపోయింది. సో దీంతో ప్రత్యామ్నాయంగా ఏమైనా జర్మన్ సిల్వర్ ఎక్కువగా కొంటున్నారా? ఏ విధంగా ఉంది డిమాండ్? సిల్వర్ చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారండి. ఇదివరకు కొంతమంది సిల్వర్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉంది కదండి, దానికోసం అయితే చాలా కస్టమర్స్ మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు. ఒక చిన్న బిందె కొనాలన్నా సిల్వర్లో కొనాలంటే లక్షల్లో ఉంది, అదే మన దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందండి. అందుకోసం గృహప్రవేశానికైనా ఇంట్లో చిన్న చిన్న పూజలకైనా కానీ హౌస్ వార్మింగ్కైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన జర్మన్ సిల్వర్కే ఇస్తున్నారు. అది కూడా మనం చాలా బడ్జెట్ రేంజ్లో ఇవ్వడంతో ఎక్కువ మంది కొంటున్నారండి. అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది? అంటే రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు, అదేవిధంగా పెళ్లికి సంబంధించి పూజకి సంబంధించి కావచ్చు, ప్రైసెస్ ఎట్లా ఉంటాయి మరి? మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 100 రూపీస్లో ఉంటుందండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ వచ్చి 500 రిటర్న్ గిఫ్ట్ కావాలన్నా మా దగ్గర రెడీగా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు కడగడానికి ప్లేట్స్ కానీ, మంగళహారతి ప్లేట్స్ కానీ, జల్లెడ, హల్దీ ఏ ఫంక్షన్కైనా కానీ మీరు డైరెక్ట్గా మా క్రేజీలో షైన్కి వస్తే మీకు బడ్జెట్లో వచ్చేస్తాయండి. మీకు చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అంటే బ్లాక్ అయిపోతాయి అలాంటి ఏం పెట్టుకోవద్దండి. జస్ట్ మనం కోల్గేట్ పేస్ట్ హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేస్తే సరిపోతుంది. చాలా మంచి షైనింగ్ వస్తాయండి. ఓకే అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వెడ్డింగ్ సీజన్కి సంబంధించి ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారా? ఏ విధంగా ఉంది? ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసరికి కూడా ఎక్కువగా కొంటూ ఉంటారు కదా. వెడ్డింగ్ కోసమని ఈ మధ్య చాలా రిటర్న్ గిఫ్ట్స్ అనేది తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇవన్నీ కూడా పర్చేస్ చేస్తున్నారండి. అసలు ఇవి చూడండి, సేమ్ మనకి రియల్ సిల్వర్ ఎలా అయితే ఉంటుందో అలానే మేము కార్వింగ్స్తో డిజైన్ చేపిస్తున్నామండి. మన దగ్గర దొరికే కలెక్షన్ అనేది ఎక్కడ దొరకదు అసలు. ఓకే అండి. సో ముఖ్యంగా ఎట్లా ఉంటుంది? అంటే రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తీసుకుని వెళ్తూ ఉంటారు? అంటే ముందుగా ఆర్డర్ ఇవ్వాలా లేదంటే వాళ్ళే వచ్చి ఎట్లా ఉంటుందండి? దగ్గర స్టాక్ అనేది రెడీగా ఉంటాయండి. 4 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి బల్క్ స్టాక్ అనేది మేము మెయింటైన్ చేస్తాం. జస్ట్ వచ్చి కస్టమర్ ఇది కావాలని చెప్పేస్తే సరిపోతుంది, ఇమీడియట్గా మేము ఇచ్చేస్తాము. ఓకే అండి. ఇక పూజకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, మెయిన్గా చూస్తూ ఉన్నాం కదా, వీటికి సంబంధించి కాస్ట్ ఎట్లా ఉంటుందండి? ఇది చూడండి, ఇవన్నీ సపోజ్ ఎగ్జాంపుల్ ఇది సిల్వర్లో వచ్చేసి 6 లక్షల పైనే ఉంటుందండి. మన దగ్గర కేవలం 30,000 మాత్రమే వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ అనేది. మనతో పాటు ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి తీసుకుంటున్నారు, సో వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందామండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు గిరిజ అండి. నేను ఇక్కడనే కొత్తపేట వాసవి కాలనీలో ఉంటానండి. మా ఇంట్లో గృహప్రవేశం ఉందండి. సో గృహప్రవేశం కోసం నేను పూజా సెట్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ యాంటిక్ది చెంబు, సప్కు స్టాలి, దీపాంత, ఇది నైవేద్యానికి గంట. మెయిన్ గృహప్రవేశంకి కావాల్సింది తులసి కోట అండి. తులసి కోట కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. మెయిన్ దీంతోనే మనం చేసేది గృహప్రవేశం అండి. ఓకే అండి. సో ఎట్లా ఉంది? అంటే నార్మల్గా ఇంతకుముందు ఏమన్నా వెండిలో తీసుకునేటోళ్ళ, సో ప్రజెంట్ ఎట్లా ఉంది? అంటే నార్మల్గా జర్మనీ పర్చేస్ చేయడానికి వచ్చారు, జర్మన్ సిల్వర్. ఇప్పుడున్న బడ్జెట్కి సిల్వర్ అంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా గోల్డ్ కానీ సిల్వర్ కానివ్వండి. సో ఇది బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా హై బడ్జెట్లో ఉండడము, ఇటు సిల్వర్తో చాలా వరకు జర్మన్ సిల్వర్ అయితే పర్చేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒక్కసారి కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇంట్లో మన గృహప్రవేశం దగ్గర నుంచి కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైతే చేస్తారో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఒక ఆచారంగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా మనకి ఇక్కడ ఎన్నో వెరైటీస్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా జర్మన్ సిల్వర్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు చిన్న పిల్లలకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ చాలా వరకు ఉగ్గు గిన్నెలు కావచ్చు, అదేవిధంగా ఉయ్యాలలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మరి మనతో పాటు ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? పేరు వాసంతి అండి. నేను నాగోల్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ పూజా మందిరంకి తీసుకుంటున్నాను. దాంట్లోకి విగ్రహాలు కూడా వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలా విగ్రహాలన్నీ తీసుకుంటున్నాను. కాకపోతే సిల్వర్ చాలా రేటు పెరగడంతో ఇప్పుడు దానికంటే మంచి లుక్ తోటి జర్మన్ సిల్వర్ కూడా ఉంది. ఇది నల్లగా కూడా కావట్లేదు, చాలా షైనింగ్గా ఉంటుంది. సిల్వర్కి ధీటుగా జర్మన్ సిల్వర్ ఉంటుంది. ఇది పర్చేజ్ చేయడానికి వచ్చాయి ఇక్కడనే. సో మీరు ఏం పర్చేజ్ చేయడానికి వచ్చారు? సో ఏ విధంగా ఉందండి? మా ఇంట్లో మ్యారేజ్ ఉన్నదండి, దాని కొరకు పర్చేజ్ చేద్దామని వచ్చాము. ఇవన్నీ తీసుకున్నాము. ఇది తలంబ్రాల బౌలు, బిందెలో ఉంగరాలు వేస్తారు కదా, అది తీసుకున్నాం. కాళ్ళు కడిగే స్తాంబలం తీసుకున్నాం. ఇయ్యప్రాలందనానికి బ్యాగ్ తీసుకున్నాను.
ఇది దేవుని దగ్గరికి వ్రతం అప్పుడు పెట్టడానికి ప్రసాదాన్ని తీసుకున్నాం. చాలా బాగున్నాయండి. మేము ఇప్పుడు కాదండి 21 ఇయర్లో మా తోటికోడలు వాళ్ళ పాపది మ్యారేజ్ ఉందండి. అప్పుడు వచ్చాము, తీసుకున్నాం. అప్పుడు చందానగర్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గర నియర్లీ వచ్చింది కదా, ఇక్కడ తీసుకుంటున్నాం. చాలా బాగున్నాయి. ఓకే అండి. సో కాస్ట్ ఎట్లా ఉన్నాయి అంటే ఇంతకుముందుకి ఏమైనా ఇంట్లోకి సంబంధించి కావచ్చు, పూజా మందిలకు సంబంధించి కావచ్చు, తక్కువలో ఉన్నప్పుడు వెండి వస్తువులు ఏమైనా తీసుకున్నారా? సో అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు చాలా బాగా విపరీతంగా పెరిగింది కదండి. ఇది చాలా రీజనబుల్గా ఉంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సామాన్యులకు ఎవరికైనా జర్మన్ సిల్వర్ తీసుకోవచ్చు. ఇంకా రేట్ అంటే దీన్ని బట్టే ఉంటుందండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. బయట కూడా చాలా ఉన్నాయి, దీన్ని కంపేర్ చేసుకొని ఎక్కువ ఉంది అనుకోవడానికి లేదు. వీటి రేటు వీటికే. జర్మన్ సిల్వర్కి సంబంధించి అయితే క్రేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే వచ్చి తీసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు సిల్వర్ ప్రైస్ కూడా ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా వివాహాలకు సంబంధించి, గృహప్రవేశాలకు సంబంధించి ఇలా ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా జర్మన్ సిల్వర్ సేమ్ మనకు సిల్వర్ లాగే ఉండడంతో కూడా ఎక్కువగా తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి జర్మన్ సిల్వర్కి సంబంధించిన విశేషాలు. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో 2-3 రోజులుగా కూల్ వెదర్ కనిపిస్తుంది. వచ్చే 4 రోజుల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాలో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి దిశలో మార్పు రావడంతో చలి పెరగనుందని చెబుతున్నారు. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 19 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 22 మధ్య ఉంటున్నాయి. ఇక ఫిబ్రవరి 3rd వీక్ నుంచి ఎండలు పెరుగుతాయన్న వాతావరణ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం అయితే పొగమంచు, మధ్యాహ్నం అయితే ఎండ, సాయంత్రం అయితే ఎక్కువగా చలి కనిపిస్తూ ఉంది. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ప్రజెంట్ ఉన్న పరిస్థితులకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కాస్త చలి తగ్గినట్టే అనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త చలి తీవ్రత కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ కారణాలు ఏంటి సార్? వారం బట్టి చూసుకున్నట్టయితే ఇంచుమించుగా మినిమం టెంపరేచర్లు మనకి 14 నుంచి 19 డిగ్రీల వరకు పెరిగి మనకి ఈ యొక్క చలి తీవ్రత అనేది తగ్గిన మాట వాస్తవం. అలాగే మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా మనకి 28 నుంచి 31, 32 డిగ్రీల మధ్యలో రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఓవరాల్గా ప్రస్తుతం మనకి ప్లెజెంట్ వెదరే ఉన్నప్పటికీ గత 5-6 రోజులు బట్టి మనం తీవ్రమైన మార్నింగ్ సమయంలో తీవ్రమైన పొగమంచు చూస్తున్నాం. ఈ పొగమంచు వల్ల ఏంటంటే మనకి విజిబిలిటీ చాలా పడిపోయి, ముఖ్యంగా హైవేల్లో ప్రయాణించేవారు, అలాగే ఈ విమానాశ్రయాల్లో కూడా మనకి ఫ్లైట్స్ దిగడానికి దీనికి ఇబ్బంది ఉంటుంది. ఈ పొగమంచుకి కారణం ఏంటంటే మనకి వచ్చేటటువంటి గాలులు ప్రస్తుతం గత వారం బట్టి మనకి తూర్పు అలాగే ఆగ్నేయ దిశల నుంచి రావడం వల్ల ఇవి సముద్ర ప్రాంతం నుంచి వచ్చిన గాలులు మనకి ల్యాండ్ మీదకి ప్రవేశించినప్పుడు తేమను తీసుకొస్తాయి. ఇది మిగిలిన సీజన్ మనకి వేసవి కాలంలో అయితే ఇటువంటి తేమను తీసుకొచ్చినప్పుడు మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల ఈ తేమ అంతా కూడా పైకి పోయి మనకి క్యూలోనింబస్ మేఘాలు అట్లా ఏర్పడి వర్షం పడుతూ ఉంటుంది. అయితే శీతాకాలంలో మనకి 28 నుంచి 30 డిగ్రీల టెంపరేచర్ వచ్చినప్పుడు ఈ తేమ భూభాగం మీదకి ప్రవేశించినప్పటికీ ఇది పైకి లిఫ్ట్ చేసేంత మనకి థర్మల్ ఎనర్జీ ఉండకపోవడం వల్ల ఈ తేమ అంతా కూడా లోవర్ లెవెల్లో ఉండిపోయి మార్నింగ్ పూట మనకి చల్లగా ఉన్నప్పుడు ఇక్కడే కండెన్స్ అయిపోయి అది ఫాగ్ అంటే అది ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ ఫార్మేషన్ ఎట్ గ్రౌండ్ లెవెల్ అనమాట. మనకి భూమికి కొంత ఎత్తులోనే ఇటువంటి క్లౌడ్ ఫార్మేషన్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల విజిబిలిటీకి చాలా ఇబ్బందులు ఉంటాయి. గత 5-6 రోజులు బట్టి కూడా మనకి మన సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అలాగే రూరల్ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా మనకి ఈ ఫాగ్ ఏర్పడటం చూస్తున్నాము. అయితే రాగల 3-4 రోజులు ఈ రోజు నుంచి కొంచెం విండ్ ప్యాటర్న్ మళ్ళీ చేంజ్ అయ్యి మనకి ఉత్తర భారతదేశం నుంచి అలాగే ఈశాన్య భారతదేశం నుంచి విండ్స్ మారుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మాయిశ్చర్ కొద్దిగా తగ్గుతుంది. మాయిశ్చర్ తగ్గి ఈ ఫాగ్ తీవ్రత కూడా తగ్గుతుంది. కానీ మినిమం టెంపరేచర్లు ప్రస్తుత స్థాయి నుంచి ఒక 2-3 డిగ్రీలు మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, నిర్మల్ ఆ ప్రాంతంలోను, అలాగే ఇటువంటి పశ్చిమంలో ఉన్నటువంటి మనకి సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతంలో కూడా ప్రస్తుత స్థాయి నుంచి అంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో 14 నుంచి 16 డిగ్రీల్లో కొనసాగుతున్నాయి. ఈ స్థాయి నుంచి ఒక 2-3 డిగ్రీలు మినిమం టెంపరేచర్లు తగ్గే అవకాశం. సిటీకి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? దాంతోపాటు సిటీలో కూడా ఎక్కువగా మనకు ఫాగీ కనిపించింది ఉదయం సమయంలో. దాంతోపాటు ముఖ్యంగా ఏ సమయంలో ఈ ఫాగ్ కండిషన్స్ ఎక్కువగా కనిపించాయి? అదే విధంగా ప్రస్తుతం కావచ్చు, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు ఈ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వాతావరణం?
మనకి ఈ సిటీ సెంట్రల్ అబ్జర్వేటరీలో మనకి గత 4-5 రోజుల నుంచి ఇంచుమించు 17 నుంచి 19 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయి. అయితే శివారు ప్రాంతంలో మనకి ఎప్పుడూ ఒక 2-3 డిగ్రీలు తక్కువ ఉంటాయి. ఈ 2-3 డిగ్రీలు తక్కువ ఉండటం వల్ల మనకి ఇటు పటాన్చెరు, రాజేంద్ర నగర్ ప్రాంతంలో 14 డిగ్రీలు 15 డిగ్రీలు ఆ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ తెల్లవారుజాము సమయంలో ముఖ్యంగా ఈ ఫాగ్ అనేది మనకి తెల్లవారుజామున 3:30-4 గంటల సమయంలో ఇంచుమించు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనకి లోయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం, ఆల్రెడీ ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఆ ప్రాంతంలో మనకి ఇదంతా లోకల్గానే కండెన్స్ అయిపోయి ఈ ఫాగీ లేయర్స్ అనేవి ఏర్పడటం మార్నింగ్ 3:30-4 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ ఎండ వేడిమి పెరిగే వరకు ఇంచుమించు 7:30-8 గంటల వరకు కూడా ఈ ఫాగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే రాగల 2-3 రోజుల్లో మనకి సిటీ ప్రాంతంలో కూడా ఒక 2 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. దానికి తోడు మనకి మాయిశ్చర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఈ గాలి యొక్క దిశ మారినందువల్ల ప్రస్తుతం తూర్పు ఆగ్నేయ దిశ నుంచి కాకుండా మనకి ఉత్తర అలాగే ఈశాన్య దిశ నుంచి కొంచెం పొడిగాలులు వస్తాయి. దీనివల్ల మనకి మాయిశ్చర్ తగ్గి ఈ యొక్క ఫాగ్ అనేది గ్రాడ్యువల్గా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓన్లీ మిస్టీ కండిషన్స్ ఉంటాయి, మిస్టీ కానీ హేజీ కండిషన్స్ ఉంటాయి. కానీ ఈ ఫాగ్ అంటే ఏంటంటే మనకి విజిబిలిటీ బాగా తగ్గిపోయి 100 మీటర్లు 50 మీటర్లు జీరో కూడా విజిబిలిటీ ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా పొగమంచు కూడా ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా కనిపించింది. కాకపోతే వచ్చే 2-3 రోజుల నుంచి అయితే మనకు ఈ పొగమంచు కూడా కాస్త తగ్గే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారని హైదరాబాద్లోని పోలీస్ కమిషనర్ ఆఫీసులో సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు బాగీనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. ఈ చొరబాట్లపై సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి సిటీ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నగర వ్యాప్తంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేయాలని కోరారు. ఇక చొరబాటుదారులతో ఇక్కడి ప్రజలకు థ్రెట్ ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్లో 26 రోహింగ్యా కాలనీలు ఉన్నాయని హైకోర్టు ఇచ్చిన నోటీసులను సిపి సజ్జనార్కిచ్చారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. గత ఏడాది అక్టోబర్ 30న బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6,993 మంది రోహింగ్యా ముస్లింస్ నివసిస్తున్నారని గుర్తించారని తెలిపారు. ఈ చొరబాటుదారులు హై సెక్యూరిటీ జోన్స్, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అయిన DRDO, DRDL, RCI పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. వీళ్లతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్ను కోరారు. వీళ్లు ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించడంతో పాటు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా పొందారని తెలిపారు. హైదరాబాద్ మహానగరం రోజురోజుకి విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీ నలుమూలలా విస్తరిస్తోంది. సిటీకు ఆనుకొని ఉండటంతో ORR పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను GHMCలో విలీనం చేసింది సర్కార్. రూరల్, సెమీ అర్బన్ ఏరియాలన్నీ టౌన్లో మారుతున్నాయి. నగర శివార్లు అభివృద్ధితో పాటు ప్రభుత్వ ఆఫీసులు, కార్పొరేట్ కంపెనీలు చుట్టుపక్కల ప్రాంతాలకు రావడంతో కిరాయి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సికింద్రాబాద్, కూకట్పల్లి, ఉప్పల్ వరకే పరిమితమైన హైదరాబాద్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరిస్తోంది. నగర అభివృద్ధి వేగంగా పెరిగి శివారు గ్రామాలు, మున్సిపాలిటీలు GHMC పరిధిలోకి వచ్చేస్తున్నాయి. ORR చుట్టూ ఉన్న అనేక రూరల్ విలేజ్లు క్రమంగా నగర స్వరూపం దాలుస్తున్నాయి. అభివృద్ధి పెరగడంతో పాటు ఇబ్బందులు సైతం మొదలైనట్లు చెప్పారు స్థానికులు. నిర్ణయాలతో ORR పరిధిలోని పలు మున్సిపాలిటీలు, పంచాయతీలు GHMCలో విలీనమవుతున్నాయి. దీంతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. అయితే రోజువారీ ఖర్చులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నగర శివారులో గవర్నమెంట్ ఆఫీసులు, IT కంపెనీలు, ప్రైవేట్, కార్పొరేట్ ఆఫీసులు ఏర్పాటు కావడంతో పరిసర ప్రాంతాల ముఖ చిత్రమే మారిపోతోంది. ఉద్యోగాల కోసం నగరానికి చేరుతున్న వేలాది మంది శివార్లనే నివాసంగా ఎంచుకుంటున్నారు. దీంతో అక్కడి ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు GHMCలో కలపడం జరిగింది. సర్పంచ్లను మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలకు, చిన్న సన్నకారు ఉద్యోగస్తులకు బాగా ఇబ్బందికరమైన విషయం ఉన్నది. వాళ్ళకు సొంత ఆదాయం ఉన్నటువంటి ఇల్లు వాళ్ళు
రేట్ పెంచుతారు. రేటు పెంచడం వల్ల కరెంట్ బిల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, హౌస్ రెంట్ పెరుగుతుంది, వాటర్ బిల్ పెరుగుతుంది. సామాన్య ప్రజలకు అన్ని విధాలుగా కొంచెం భారం అవుతుంది. కానీ రాష్ట్ర వైపు చూసుకుంటే అది కొంచెం డెవలప్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తక్కువ కిరాయిళ్లు దొరికిన కాలనీలో ఇప్పుడు నగర స్థాయి రెంట్లకు చేరుతున్నాయి. కొత్త అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తుండటంతో భూముల ధరలతో పాటు అద్దెలు రెట్టింపవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫీసుల్లో అధికారిక పనులు జరగాలని చెప్పడంతో మున్సిపల్, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు సొంత బిల్డింగ్లకు మారటంతో ఆయా పరిసరాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయి. పెరుగుతున్న కిరాయిలతో ఎప్పటి నుండో షాప్స్ నడుపుతున్న వారు ఖాళీ చేసి వేరే చోట్లకు తరలిపోతున్నారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావడం వల్ల ఇక్కడున్న స్థానిక షటర్ ఓనర్లకి 25,000 నుంచి 30,000 ఆర్థికంగా మేలు జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంఎస్ఆర్ గ్రామస్తులకు న్యాయం జరిగిందని చెప్పి భావిస్తున్నారు.